దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక ఎన్సీఆర్ వ్యాప్తంగా వాయు కాలుష్యం చాలా ప్రమాదకర కేటగిరీకి చేరింది. వాయు కాలుష్యం కారణంగా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరుతుందో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. AQI 301 నుంచి 400 మధ్య ఉన్నప్పుడు దానిని చాలా ప్రమాదకరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో AQI 300 మార్కును దాటేసింది. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ తొలి దశను అమల్లోకి తెచ్చారు. ఇక డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం విధించారు. ఇక వాటర్ ట్యాంకర్లతో నీటిని చిమ్ముతున్నారు. రాజధానిలో పెరుగుతున్న కలుషిత గాలిని పీల్చడం వల్ల పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వీలైనంత వరకు బయటకు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడడం మంచిదని కూడా చెప్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం మరోసారి సమ్మె బాట పట్టాలని తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఫీజుల చెల్లింపు కోసం గడిచిన నెల రోజులుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలితం లేకుండా పోయిందని, అందుకే నవంబర్ 3 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యం సంఘాల సమైక్య ప్రకటించింది. ఇక సమ్మెకు సంబంధించి ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని తెలిపింది. ఫీజుల విషయంలో ప్రభుత్వం నుంచి చిత్తశుద్ధికరమైన వైదని సమైక్య ప్రతినిధులు ఆరోపించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు హామీ ఇచ్చిన దీపావళికి ముందు 1200 కోట్ల బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి కనీసం చర్చించకపోవడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని తెలిపారు. ఇక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రైవేటు కళాశాలలు నడిపించలేని స్థితిలో ఉన్నాయని, మరో మార్గం లేకనే సమ్మె చేస్తున్నామని తెలిపారు.